ప్రభు. ప్రభు ప్రభు మిస్ అవుతారా? ఓకే ప్రభు. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మరలా ఈ రోజు మీరందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషం. మీకు అందరికీ నా యొక్క ధన్యవాదము తెలుపుకుంటున్నాను. సో ఈ రోజు 3వ రోజు. మాతోటి మీరు కంటిన్యూగా ఈ యొక్క గీతా జ్ఞానం నేర్చుకోవడానికి ఈ ప్రయాణంలో మీరు కలుసుకున్నందుకు చాలా సంతోషం. మన తెలుగు వారంతా ఎప్పుడూ పట్టుదలతో ఉంటారు. సో మీరు ఆఖరు 18వ అధ్యాయం అయిపోయే వరకు మీరు మాతోటి ఉంటారని మేము నమ్ముచున్నాం. సో పూర్తిగానే మనం అన్ని తెలుసుకుంటేనే మనకు కొంతవరకనే మనం తెలుసుకోగలం. ఎంత మనకు 700 శ్లోకాలు, ఈ 700 శ్లోకాలను మనం చెప్పలేము. ఈ యొక్క టైం చాలదు మనకి. ఇంచుమించు మనం ఒక 100-150 శ్లోకాలు మాత్రమే మనం దాని గురించే కొన్ని తెలుసుకుంటాం ఈ 18 రోజులను. సో 700 శ్లోకాలు పూర్తిగా మనం తెలుసుకోలేము. సో అందువల్ల మనకి టైం చాలదు. సో ఇది గీతా సారం అన్నమాట. సారం అంటే ఎసెన్స్. గీత మొత్తంలోనూ నన్ను ఇక్కడ మీకు క్లుప్తంగా ఒక సమ్మరీ లాగా మీకు ఎక్కువ తక్కువ మీకు చెప్తున్నాను అన్నమాట. సో అందువల్ల దయచేసి మీరు ప్రతిదినం దీనిలో కలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, తొలిగా అప్పుడు గీతా జ్ఞానము భగవద్గీత సారము. ఇది శ్రీ వైష్ణవ తంత్ర సార శ్లోకం నుండి చెప్పబడింది. దేవకీ నందన కృష్ణ గీతా పటేన తుష్యతి యథా నవేదర్ దానేన యజ్ఞతీర్థ ప్రతాదిభి. సో దేవకీ నందనుడు, కృష్ణుడు తల్లి పేరు, సొంత తల్లి అతనికి దేవకి. అసలు దేవకీ నందనుడు కృష్ణుడు, అతనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. సో మనం ఎన్నో పుణ్యకార్యములు చేయొచ్చు. వేదాలు చదవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, యజ్ఞాలు చేస్తారు కొందరు, తీర్థయాత్రలు, ఇలాగా ఎన్నో రకమైన పుణ్యకార్యములు మనం దాంట్లోనే కలుసుకొని మనం చేస్తూ ఉంటాము. అన్ని మంచి విషయాలే, ఇది తప్పు కాదు. అయితే దానికి అన్నిటికన్నాను భగవంతుడు ఈ యొక్క భగవద్గీత చదివితే, ఈ పఠనం చేయడం అంటే ఈ పారాయణం చేస్తూ ఈ భగవద్గీతలోని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు భగవంతుడే స్వయంగా అది సంతృప్తి చెందుతున్నాడు, సంతోషపడుతున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఎంత ఈ భగవద్గీతలోను భగవంతుడే ఉన్నాడు, స్వయంగా అతను భగవంతుడే అక్కడ ఉన్నాడు అన్నమాట, దీంట్లో ఉన్నాడు. ఓకే, అందువల్ల మనం దీంట్లోనూ మనం ఎప్పుడూ చదువుకుంటాం, భగవంతుడిని మనం సంతోషపరుస్తాం. ఓకే, గౌర సుందరికి జై. అప్పుడు ప్రార్థనలు చెప్పుకున్నాం. ఓం అజ్ఞాన తిమిరంజస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇది గురువు ప్రార్థన. గురువు గారికి ప్రార్థన చెప్పుకున్నారు. ఎందువల్లంటే గురువు గారు మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి ఈ యొక్క చీకటి నుండి మనని తొలగించి మనకి వెలుగుకి తీసుకొస్తున్నారన్నమాట. అదే చెప్తున్నారు, ఓం అజ్ఞాన తిమిరంజస్య. ఈ జ్ఞానంతో మన కళ్ళు తెరుస్తున్నారన్నమాట. జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. సో ఈ చీకటి నుండి మనం పోగొట్టి మన అజ్ఞానం నుంచి మనకి జ్ఞానాన్ని తీసుకొచ్చి మన కళ్ళు తెరిచి మనకి వెలుగునిచ్చి మన కళ్ళు బాగా చూసినట్టుగా కనిపించినట్టుగా అతను చేస్తున్నారు. అలాంటి గురువు గారి పాద నమస్కారం చేస్తున్నాను అని చెప్పబడుతుంది. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవశాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, అంకితం పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు
అంతర్రాజకీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు ఆయన యొక్క ఆశీర్వాదంతో మనం కృషి చేయొచ్చు. ఓకే, ఇక్కడ గీతా మహాత్మ్యము అంటే గీత ఒక మహిమ, దాని గురించి ఇంకొక శ్లోకం ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము. మలినే మోచనం పుంసాం జలా స్నానం దినే దినే సక్శ్రీ గీతామృత స్నానం సంసార మల నాశనం. సో ప్రతిదినము మనము చేసే జల స్నానంచే మనుషుడు తనను శుభ్రపరచుకొనవచ్చును. కానీ పవిత్రమగు భగవద్గీతయను గంగా జలమునందు అతడు ఒక్క మారైనను స్నానం ఆచరించు సంసార మాలిన్యము సంపూర్ణంగా నశించిపోవచ్చున్నది. చూడండి, మనం ప్రతిదినం మనం స్నానం చేస్తాం అన్నమాట. ఎంత మనం శరీరాన్ని మన ఒళ్ళు మనం వచ్చి శుభ్రపరచుకోవడానికి. అయితే ఈ భగవద్గీత అనేది ఒక గంగా స్నానం లాంటిది అనమాట. గంగలోను మనం మునిగితే మనం పవిత్రం అవుతాం అన్నమాట. అది గంగా, అది పవిత్రమైన గంగా నది. ఆ గంగా స్నానం చేసినట్టుగా ఈ భగవద్గీత అనే ఈ యొక్క జ్ఞానంలోనూ మనం స్నానం చేసేటప్పుడు మనం ఒక సంసార జీవితం, మనం చెప్పినట్టుగా మన యొక్క సంసార జీవితంలోనూ ఈ యొక్క జన్మ మరణం అని మారి మారి ఇలాగే ఎన్నో పుట్టకలు తీసున్నావు, ఎన్నో జన్మలు తీసుకున్నావు, ఎన్నో మరణం చేస్తున్నావు, ఇలాగ మారుతూను ఉంటున్నాం. ఇది సంసార జీవితం అన్నమాట. ఈ సంసార జీవితం నుండి మనం తొలగి కంప్లీట్గా నశించిపోతాయంట. ఈ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత ఈ సంసార జీవితం మనకు ఉండదు, మనం మోక్షం పొంది భగవంతుని చేరగలము అని ఇక్కడ చెప్పబడుతుంది. ఓకే, సో ఈ రోజు మనం కర్మయోగం గురించి తెలుసుకుందాం. అధ్యాయం 3 కర్మయోగం. సో కర్మయోగం నుంచి కొంచెం చాలా ముఖ్యమైన ఒక టాపిక్ అన్నమాట ఇది. సో గత 2వ అధ్యాయంలోనూ మనం ఏం తెలుసుకున్నాం? అర్జునుడు హృదయ దౌర్బల్యం, ది వీక్నెస్ ఆఫ్ ద హార్ట్, అందువల్ల యుద్ధం చేయనని చెప్పాడన్నమాట. కారణం ఏమిటి? అతను కార్పణ్య దోషము అని ఒక విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కార్పణ్య దోషం అంటే అది తన స్వార్థం కోసం, తన కొరకు ఆలోచిస్తుందన్నమాట. ఇది తన కొరకు ఆలోచించి తన ఇంద్రియ భోగాల గురించి, నష్టం, లాభ నష్టం, ఇది వస్తుంది, నా చంపినందువల్ల నాకు పాపాలు వస్తాయి, తన కొరకు ఆలోచిస్తుందన్నమాట. అది కార్పణ్య దోషము. దోషం అంటే తప్పు, అలాంటి తప్పు పనులు అతను చేస్తుంటన్నమాట. అప్పుడు భగవంతుడు అక్కడి నుండి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మనం చెప్పినట్టుగా తొలి ఏం చెప్తుండ్రు? ఆత్మ గురించి, ఆ ఆత్మ జ్ఞానాన్ని అతను అక్కడ అర్జునుడికి బోధిస్తుంటన్నమాట. నువ్వు ఈ యొక్క శరీరం కాదు, ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవు. అలాగ అన్నప్పుడు ఆత్మ అనేది స్పిరిచువల్, ఈ దేహం అనేది భౌతికమైనది. సో 2 మెటీరియల్. ఈ యొక్క దేహము భౌతికం, మెటీరియల్, ఈ యొక్క పంచభూతముల నుండి వచ్చిందన్నమాట. ఈ యొక్క మెటీరియల్ నేచర్ నుంచి వచ్చిందన్నమాట. అందువల్ల మనం ఈ యొక్క ఆత్మ ఈ దేహం నుంచి విడిచిన తర్వాత ఈ యొక్క దేహం మళ్ళీ తిరిగి ఆ యొక్క మెటీరియల్ నేచర్ తోటికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ మన్నుతోటి కలిసిపోవాలి. ఆ పంచభూతంలో చూడండి, నీరు, గాలి, అగ్ని, దానితోటి చేయబడిన ఈ యొక్క శరీరం మళ్ళీ తిరిగి అక్కడికే మళ్ళీ పోతుంది అన్నమాట. అయితే ఆత్మ అలా కాదు. ఆత్మ అది ఎప్పటికీ చనిపోదు, ఎప్పటికీ నిరంతరం ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. ఎంత అది నిత్యమైనది, అది ఎటర్నల్, అది సనాతనము, అది భగవంతుని యొక్క అంశం. అది భగవంతుని యొక్క అంశము. దాన్నే సత్ చిత్ ఆనంద అంటారన్నమాట. సత్ అంటే ఎప్పుడూ సత్యంగా నిలబడి ఉండేది, ఎటర్నల్, ఎప్పుడూ ఉండేది, జ్ఞానంతో ఉండేది. తర్వాత అది ఆనందమయంగా ఉండాలి. భగవంతుడు ఒక ఆ గుణములు కూడా అదే. భగవంతుడు, ఆ పరమాత్ముడు కూడా, అతను కూడా సత్ చిత్ ఆనంద. మన యొక్క ఆత్మ కూడా సత్ చిత్ ఆనంద. అయితే మనం భగవంతుడి నుంచి విడిచి ఈ యొక్క భూలోకానికి వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకున్నాం అన్నమాట. మనకు ఆనందం అనేది ఉండదు. ఆనందం అనేది ఇది మెరుపుల్లాగా, లైట్నింగ్ లాగా అప్పుడప్పుడు కొంచెం మనకు అనిపిస్తుంది అంతే. అయితే ఎక్కువగా మనం ఈ దుఃఖాలయంలోను, ఇది దుఃఖం నిండిన ఒక లోకంలోనూ మనం ఉండిపోనాము.
ఈ యొక్క జీవితం అయిపోయిన తర్వాత ఇంకొక జీవితం, ఆ తర్వాత ఇంకొక జీవితం, ఇలాగా మనం మారుతూనే ఉంటాము. ఎప్పుడు వరకి? మనము ఈ యొక్క మోక్షము పొందిన వరకు. మోక్షం అంటే ఈ యొక్క సంసార జీవితం నుంచి విడిపడే వరకు మనకు ఇది కష్టాలు పడడం వస్తుందన్నమాట. అందుకోసమే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ యొక్క జ్ఞానం మనం తెలుసుకొని మనం ఎలా ఇక్కడ నుండి ఈ యొక్క భౌతిక ఈ యొక్క బంధనాల నుంచి మనం ఎలా విడిపడాలి అని తెలుసుకోవడమే ఈ యొక్క భగవద్గీత చెప్పవలసిన విషయం. చూడండి. తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? కర్మ నువ్వు చేసినది విద్యుక్త కర్మ చేయాలని చెప్తాను అనమాట. విద్యుక్త కర్మ ఏంటంటే ప్రిస్క్రైబ్ డ్యూటీ, విహిత కర్మ అంటారు. అయితే విద్యుక్త కర్మ చెయ్యవలసిన పని. ఒక్కొక్కరికి ఈ లోకంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉన్నది, ఒక కర్మ ఉన్నది, చెయ్యాలన్నమాట. అది తప్పనిసరిగా అందరూ ఆ కర్మను అనుసరించాలి, చెయ్యవలసి ఉన్నది అన్నమాట. అయితే ఆ కర్మ చెయ్యాలి. అయితే ఆ కర్మ చేసేటప్పుడు అది లాభం వస్తుందో నష్టం వస్తుందో ఆ ఫలితములు ఎదురు చూడొద్దు. లేకపోతే ఎందువల్ల చెప్తానంటే ఆ ఫలితముల వల్ల నువ్వు బంధనం అయిపోతావు. ఆ ఫలితంలో నీకు బంధనం అయిపోతుంది. ఫలితాలు ఎదురు చూడకుండా నీ కర్మను చెయ్యు అని అన్నారన్నమాట. దానికి ఒక ఉదాహరణ చెప్పాను. మనం ఒక విద్యార్థి పరీక్ష రాస్తాడు అనుకోండి, పరీక్ష రాయిపోతాడు, సంవత్సర ఆకారం పరీక్ష రాయిపోతాడు. అప్పుడు దానికి ఏర్పాటు చదువుకుంటారన్నమాట. అప్పుడు ఒక 5 నెలలు 6 నెలలు ముందుగానే అప్పుడే నేను పాస్ అయిపోతాను, లేకపోతే నేను ఫెయిల్ అయిపోతాను, అలాగే ఒక బెంగ పెట్టుకొని, లేకపోతే నేను పాస్ అయిపోతాను ఒక సంతోషంతో అలా ఉండకూడదు. ఆ యొక్క ఫలితాలు ముందుగే ఆలోచించకూడదు అన్నమాట. అలా చేస్తే ఏటవుతుంది? మనం చేసిన ఆ యొక్క ఏర్పాటు, ఆ యొక్క డ్యూటీ వచ్చి కరెక్ట్గా మనం చేయలేము. అది సరైన దీంట్లోనూ మనం చేయలేము. అందువల్ల భగవంతుడు ఏం చెప్తానంటే, నువ్వు ఫలితములు ఎదురు చూడకుండా నీ యొక్క ఆ విద్యుక్త కర్మను, నీకు ఇవ్వబడిన ఆ కర్మను, ఆ డ్యూటీని నువ్వు సరిగా చెయ్యి అని చెప్తారన్నమాట. అప్పుడు సమానంగా ఉండి చెయ్యమంటున్నారు. సో అది ఒక మంచి ఆలోచన. చూడండి, మనం కూడాను ఏ ఒక్క కార్యం చేసినా కూడాను ఈ యొక్క ఫలితములు ఎదురు చూడకుండా, దానివల్ల లాభం వస్తుంది, నష్టం వస్తుంది. కొందరు పొగుడుతారు, కొందరు దాన్ని నిందిస్తారు, ఇది బాగలేదని చెప్తారు. ఇలాంటివన్నీ మనకి దాని గురించి ఎదురు చూడకూడదు. చూడండి, మన సోషల్ సర్వీస్ చేస్తారు కొందరు, మనం చేస్తున్నాము. అలాంటప్పుడు మనం చేసిన ఒక కార్యం అది జయం పొందవచ్చు, లేకపోతే జయం పొందకుండా ఉండొచ్చు, ఫెయిలియర్ అయిపోవచ్చు. అప్పుడు 2 పక్కలను మనకి దెబ్బతింటాం అన్నమాట. అందువల్ల మనం దాని గురించి ఆలోచన, మనం చేయవలసిన డ్యూటీ కరెక్ట్గా చేసేయాలి అంతే. ఎవరు ఏది చెప్పినా సరే వాళ్ళు చెప్తారంటే దాని యొక్క ఆ రియాక్షన్ వల్ల వాళ్ళు చెప్తారన్నమాట. ఇది బాగలేదు, ఇది బాగుంది, ఇలాగని చెప్పేసి. అయితే దానివల్ల మనకి బాధింపు రాకూడదు. అదే మనం ఇది ఒక ఫలితం లేకుండా భగవంతుడు అది చెయ్యమని చెప్పారన్నమాట. అదే సమాన భావనగా చేయమంట. అది ఏ ఒక ఫలితం ఎదురు చూడకుండా చేయమంటారు. అదే నిష్కామ కర్మయోగం అనమాట. ఇప్పుడు ఈ రోజు మనం కర్మయోగం 3వ రోజు 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి వివరంగా చెప్తారన్నమాట. కర్మ అంటే ఏమిటి అని మనం ముందుగా తెలుసుకోవాల్సి. కర్మ అంతా మనం తెలుసుకోవాలా, ఒక యాక్షన్ అన్నమాట, ఒక యాక్టివిటీ, ఒక కార్యము, ఒక పని అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ యొక్క లోకం పుట్టిన తర్వాత మనం ప్రతి ఒక్కరూ విధానం మనం చేసుకునే ఉండాలి, మన యాక్టివిటీస్ చేసుకునే ఉండాలన్నమాట. యాక్షన్ ఉంటుంది అన్నమాట. అది లేకుండా మనం ఊరికే ఉండలేము. అదే కర్మ అంటారు. మనం ఒక నోటు మాట్లాడితే అది కర్మే. మన మనసులోనూ మనం ఆలోచిస్తాము, అది కర్మే. లేకపోతే మనం ఏదైనా మన దేహంతో ఏదైనా మన పనులు చేస్తాము, అది కర్మే. సో ఈ కర్మ అనేది ఒకటి మనకి చేసినది పుణ్యంగా ఉండొచ్చు, మంచి కర్మగా ఉండొచ్చు. మంచి పనులు చేసేటప్పుడు అది పుణ్య కర్మగా ఉంటుంది. అదే చెడు కర్మలు చేసేటప్పుడు అది పాప కర్మగా మారుతుంది అన్నమాట. అయితే ఈ కర్మ చేసేటప్పుడు దానికి రియాక్షన్ ఉంటుంది అన్నమాట. సో మన సైన్స్ లో కూడా మీరు తెలిసి ఉండొచ్చు, ఎవ్రీ యాక్షన్ గాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేసి. ఒక కర్మ చేస్తే దానికి ప్రతిచర్య ఉంటుంది అన్నమాట. ప్రతిచర్య అంటే ఏమిటి? అది ఆపోజిట్ రియాక్షన్ తప్పకుండా ఉంటుంది అన్నమాట. సో అదే ఆ యొక్క కర్మం. అదే కర్మ మనం ఒకటి చేస్తా ఉంటే దానికి దానికి ఆపోజిట్ రియాక్షన్ తప్పగా ఉంటుంది.
ఉదాహరణకి మనం ఐస్ నీళ్ళు ఎక్కువ తాగేసాం అనుకోండి, వెంటనే మనకి జలుబు పడుతుంది. చూడండి, ఐస్ నీరు ఎక్కువ మనం తాగినందువల్ల ఆ జలుబు వచ్చింది చూడండి. సో ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఇంకొకటి దానికి రియాక్షన్ వస్తుందన్నమాట. సో అలాగా మనకి అదే అందువల్ల మనం ఏం చేస్తున్నాం జీవితం అంతా మనం పుణ్యకర్మలు చేస్తాం, లేకపోతే పాప కర్మలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ కర్మలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఈ యొక్క సంసార జీవితంలో బంధింపు చేస్తున్నాయి అన్నమాట. బంధింపు చెందేది బాండేజ్ చేస్తున్నాయి అన్నమాట. ఆ బాండేజ్ మన దీంట్లో బాండేజ్ అయిపోతున్నాం. పుణ్యకార్యములు చేసామనుకోండి, కర్మలు అంటే ఏమిటి? దాన ధర్మాలు చేస్తాము, తక్కిన వాళ్ళకి సహాయం చేస్తాము, ఇలాంటివన్నీ అదని పుణ్యకార్యములు. అదే సమయంలో కొందరు ఏం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, హత్య చేస్తారు, మర్డరు, లేకపోతే చక్కని జంతువుల్ని హింస చేస్తారు. ఇలాంటివన్నీ పాప కర్మలను చేరుతుందన్నమాట. అయితే దానికి ఉండే ఫలితాలు మనం అనుభవించే అవ్వాలన్నమాట. ఈ జన్మలో లేకపోతే మరుసటి ఇంకొక జన్మలను మనం ఇది అనుభవించడం వస్తుంది. అది తప్పదు. అందువల్ల ఈ కర్మ అనేది అది గ్రేట్, చాలా ఒక ముఖ్యమైన విషయం అన్నమాట మన జీవితంలోను. సో అది మనం తెలుసుకోవాలి. అందువల్ల భగవంతుడు ఏం చెప్తానంటే, నువ్వు కర్మ ఫలితములు ఏది లేకుండా చేయమంటాడు. అలా చేసేటప్పుడు మనకి ఏ కర్మ దాని ఆ యొక్క రియాక్షన్స్ మనకు రావు అన్నమాట. దానికోసం అలా చెప్తాను అనమాట. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది చేయకుండా నీవు చేయవలసిన ఆ డ్యూటీ మట్టు కరెక్ట్గా నువ్వు చేసుకుంటారా అని చెప్తాను అనమాట. అది తోడి ఆలోచన అతనికి ఇచ్చానమాట. సో ఇప్పుడు ఈ 1వ శ్లోకం నుంచి వెళ్దాం. 3.1లోను ఇప్పుడు భగవంతుడు ఇది అర్జునుడు ఆ ప్రశ్న అడుగుతానమాట ఆ కృష్ణుడి దగ్గర. ఏం అడుగుతానో చూద్దాం అక్కడ. ఓకే ప్రభు. అర్జున ఉవాచ. ఉవాచ అంటే పలుకుతున్నాడు, చెప్తున్నాడు అన్నమాట. ధ్యాయసి చేత్ కర్మ నాస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్ కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. సో అర్జునుడు పలికాడు, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్య కర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? సో అతను ఇక్కడ కన్ఫ్యూజ్ అయినాడు అర్జునుడు. ఏమంటే 2వ అధ్యాయంలోనూ భగవంతుడు అక్కడ ఆత్మ గురించి బోధించాడనమాట. ఆత్మ గురించి బోధించి తన బుద్ధిని ఉపయోగించి ఆ ఆత్మను తెలుసుకో అని చెప్పాడనమాట. ఇంటెలిజెన్స్ తోటి ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. అప్పుడు అర్జునుడు అనుకున్నాడు, అలా చేసేటప్పుడు ఈ యొక్క కర్మ ఏది చెయ్యవసరం లేదు, నా డ్యూటీ చెయ్యవసరం లేదు, నాకునే ఆత్మనైనా నేను ఆత్మ, నా ఈ శరీరం, ఇదందరూ నా శరీర సంబంధమైన వాళ్ళు అందరూ. అందువల్ల నాకు అవన్నీ వద్దు. నేను ఆత్మగా, నేను ఒక ఆత్మని, ఆ యొక్క ఆత్మ జ్ఞానంతో నేను ఇవన్నీ వదిలిపెట్టుకొని త్యాగం చేసేసి రినౌన్సియేషన్ చేసుకొని సన్యాసం తీసుకుంటాను. సన్యాసం తీసుకొని నేను అడవులకు వెళ్ళిపోతాను, లేకపోతే ఈ హిమాలయాస్కు అక్కడికి వెళ్ళిపోయి నేను ధ్యానం చేస్తూ నేను ఉండిపోతాను అలాగ అనుకున్నాడు అన్నమాట. అది సో ఇతను అలాగ అనుకుంటాడు. అతను ఒక భగవంతుడు ఆ యొక్క ఆత్మజ్ఞానం గురించి చెప్పిన తర్వాత అతను అలాగ అన్ని వదిలేసుకొని పోవాలి కోసం అనుకుంటాడు అన్నమాట. సో 2వ శ్లోకం చూడండి. 2వ శ్లోకంలోను వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయ శివామి తద్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహం అప్నియం. సో అతను చెప్తాడు, అనేక అర్థము కలిగిన నీ బోధలిచ్చి నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది మంచిదో నిత్యముగా చెప్పవలసింది. సో ఇక్కడ చాలా బోధనలు దీనికి మునిపే భగవంతుడు అదే ఆత్మ దేహం గురించి చెప్పాడు. ఆ తర్వాత బుద్ధిని ఉపయోగించి నువ్వు స్థిరంగా ఉండాలి, అప్పుడు నీ యొక్క కర్మలు నువ్వు వచ్చి ఏం ఫలితం లేకుండా చేయమని చెప్పాడు. తర్వాత నీ యొక్క అదే సమయంలోనూ నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి, చేసి ఇక్కడ యుద్ధం చేయని చెప్పాడు. అప్పుడు అతనికి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. అప్పుడు
అప్పుడు ఇక్కడ అడుగుతుండ్రు, ఇలాగ పల రకాలైన ఆలోచనలు నాకు చెప్పున్నావు, అయితే నన్ను ఏది చెయ్యాలి, ఏది కరెక్ట్గా చెయ్యాలి, అది నాకు దయచేసి డిసిసివ్గా ఒక తీర్మానంగా చెప్పండి, ఏది నా చెయ్యాలి, యుద్ధం చేయమంటారా లేకపోతే నన్ను సన్యాసం తీసుకోమంటారా అని ఇక్కడ అడుగుతున్నారన్నమాట. సో దానికి భగవంతుడు ఇక్కడ 3.4లోను అతను చెప్తాడన్నమాట. నా కర్మణాం అనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతి నాచ సన్యాసనాత్ ఏవ సిద్ధిం సమాధి గచ్చతి. సో ఇక్కడ భగవంతుడు దానికి సమాధానం చెప్తాడు. కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మ ఫలం నుండి బయటపడడు. అలాగే కేవలము సన్యాసము ద్వారా అతడు పూర్ణత్వమును సాధించలేడు, అటైన్ పర్ఫెక్షన్ అని చెప్తాను అన్నమాట. సో కొందరు అనుకుంటారు, మనం ఏం కర్మ ನಾನು చేయకపోతే దానివల్ల నాకు ఏ ఒక రియాక్షన్ రాదు అనుకుంటారు అన్నమాట. అది ఇక్కడ భగవంతుడు చెప్తాడు, అలాగ అనుకోకూడదు. నువ్వు ఏం కర్మ చేస్తేనే దానికి రియాక్షన్ ఉంటుంది అని, అలాగే అది కామన్ అండర్స్టాండింగ్ అది. అయితే భగవంతుడు చెప్తాడు, నువ్వు కర్మ చెయ్యకపోయినా కూడాను నీకు దానివల్ల ఆ యొక్క ప్రతిచర్య, దానివల్ల నీకు ఒక రియాక్షన్ ఉందన్నమాట. ఏ రియాక్షన్ చూడండి, అర్జునుడు అక్కడ యుద్ధం చేయకపోతే అతను వీరుడు చూడండి, అతను యుద్ధం చేయకపోతే అతను ఒక కీర్తి ఏమవుతుంది, అతనికి ఇన్ఫేమి అవుతుంది, అపకీర్తి జరుగుతుంది. అతని గురించి అందరూ అవమానంగా మాట్లాడతారు, తర్వాత హేళన చేస్తారు. అర్జునుడు ఒక వీరుడు. అప్పుడు తక్కని వాళ్ళు అక్కడ వచ్చిన మహారాజులు ఆ తక్కను సేనలంతా ఏమనుగుతారు, ఏంటంటే మా లీడర్గా ఉండి ఒక లీడర్ ఒక క్షత్రియుడు పారిపోన్నాడే, ఈ యుద్ధం నుంచి వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి కింద చూపు చూస్తారన్నమాట, హేళనగా మాట్లాడతారు. చూడండి, ఆ కర్మ చేయకపోయినా కూడా దానివల్ల దానికి రియాక్షన్ ఉన్నదన్నమాట. అదే ఇక్కడ భగవంతుడు చెప్తాడన్నమాట, నువ్వు కర్మ చేయకపోయినా కూడా నీకు రియాక్షన్ ఉంది, దానివల్ల నీకు ఆ యొక్క ప్రతిచర్య ఉన్నది నీకు. ఉదాహరణగా మనకి దేశంలో చూడండి, మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, దేశం పరిపాలించే రాజు ఉంటారు, లేకపోతే ప్రధానమంత్రి ఉన్నారు చూడండి. సో ప్రధానమంత్రి అనుకోవచ్చు, సో నేను ఏం చేయవలసిన లేదు, నేను ఇంట్లోనే పడుకుంటాను, నిద్రపోతాను, ఏం పని చేయవలసిన లేదు అనుకుంటానంటే దానివల్ల ఏం రియాక్షన్ ఉందా లేదండి. ఏం కర్మ చేయలేదు అనుకోండి, ఏం కర్మ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాను అనుకోండి ప్రధానమంత్రి, అప్పుడు దానివల్ల ప్రజలు ఏం చెప్తారు, ఆ ప్రధానమంత్రి గురించి అతను హీనంగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు. సో దానివల్ల కూడా ఒక రియాక్షన్స్ ఉంది, దానివల్ల ఒక ఆపోజిట్ రియాక్షన్ తప్పకుండా ఉంది. కర్మ చేయకపోయినా అది రియాక్షన్ ఉంది. అదే భగవంతుడికి చెప్తాను అన్నమాట, నువ్వు కర్మ చేయకపోయినా కూడా నీకు ఆ యొక్క రియాక్షన్, దానివల్ల ఆ ప్రతిచర్య జరుగుతుంది అని చెప్పి. తర్వాత అదే సమయంలోనూ నువ్వు సన్యాసం తీసుకొని నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు అనుకో, నువ్వు దానివల్ల నీకు పరిపూర్ణత్వము వస్తుందని చెప్పేసి దానికి గ్యారంటీ లేదు. అది కూడా చెప్తాను అన్నమాట. నువ్వు సన్యాసం తీసుకొని నువ్వు వచ్చి మోక్షానికి వెళ్ళి, నేను మోక్షం కోసం నేను అడవులకు వెళ్ళిపోయి నేను ధ్యానం చేసుకొని భగవంతుని నేను పొందుతాను అని అది రెనౌన్స్ చేసుకుంటాను, సన్యాసం తీసుకుంటాను అనుకోండి, అది కూడాను అతను ఆఖరి వరకు ఆ మోక్షానికి వెళ్ళిన వరకు దాకా ఉంటారా అని తెలియదు. అది కూడా నువ్వు చెప్తాను అన్నమాట. అలాగ నువ్వు వెళ్ళగలవా, ఆ యొక్క పరిపూర్ణత్వం పర్ఫెక్షన్ నీకు అవుతుందా, అది కూడా నీకు నిత్యం లేదని చెప్తానన్నమాట. అదే ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ కొందరు ఏం చేస్తారో చూడండి, ఆ యొక్క కుటుంబస్తులు, కొందరు మన ఇండియాలో మలేషియాలో తక్కువ, ఇండియాలో మనం చూడండి చాలా మనం చూడొచ్చు. కొందరు కుటుంబ బాధ్యతలు, తన మగవాళ్ళు కుటుంబ బాధ్యతలు వాడు తీసుకోలేరు. తర్వాత భార్యతో గొడవ పడియో లేకపోతే పిల్లల్ని చూసుకోలేక ఏం చేస్తారు, నేను ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళిపోతాను, నేను ఆత్మను ఈ దేహం నాది కాదు, నేనెందుకు ఈ యొక్క కష్టాలు పడాలి, నేను వచ్చి రెనౌన్స్ చేసుకొని అన్ని త్యాగం చేసుకొని నేను కావి బట్టలు వేసుకొని నేను దూరంగా పోతాను, అలాగే హిమాలయాస్కు అక్కడికి వెళ్ళిపోయి ఆశ్రమాలు కూర్చొని నా పాటికి నన్ను వచ్చి అందరిని వదిలేసుకుంటే నాకు బాధలు ఏం ఉండవు,
కర్మలు ఏమో నాకు ఉండవు, కర్మలు రావు, నాకు బాధలు రావు, అలాగని చెప్పేసి కొందరు ఈ సన్యాసులాగా అయిపోతారు చూడండి. అది తప్పు అని చెప్తాను ఇక్కడ. అంటే సన్యాసిగా అవడం అంత తేలికని విషయం కాదు చూడండి. సో వారు కర్మలు చేస్తూ వాళ్ళ యొక్క హృదయంని పవిత్రం చేయాలి. తొలి ఆ యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేయాలి, ప్యూరిటీ అవ్వాలి. దానికి టైం పడుతుంది. ఈ పొద్దు మనం ఉన్నాము, రేపు వెంటనే చిన్న వయసులోనే మనం సన్యాసం చేసుకొని వెళ్ళిపోదాం అంటే అది తప్పు అని చెప్తాడు భగవంతుడు. ఏమంటే ఇలాగ చూడండి, ఇండియాలో చూడండి, ఇలాగ కావి బట్టలు వేసుకొని వాళ్ళు రుద్రాక్ష మాల్లోని పెట్టుకొని వేషాలు వేసుకొని ఈ దొంగ సన్యాసులు ఎక్కువ ఉంటారు ఇండియాలో. వాళ్ళు నిజంగా సన్యాసులు కాదు. నిజంగా సన్యాసులు అంటప్పుడు తొలి వాళ్ళకి ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేయగల ఉండాలి, నిగ్రహం చేయాలన్నమాట. కంట్రోల్ చేసి అంటే కేర్ఫుల్గా ఉండాలి. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క దొంగ సన్యాసులు ఇలాగా సన్యాసి బట్టలు వేసుకొని వాళ్ళు డబ్బుల కోసం లేకపోతే వాళ్ళ కొందరు వచ్చి ఈ యొక్క చెడ్డ అలవాట్లు కొంత వాళ్ళకి సిగరెట్ కాల్చడం, ఈ యొక్క సారాయం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం ఇలాగా కూడా జరుగుతున్నాయి చూడండి. దీనివల్ల ఆ యొక్క సొసైటీకే, మన ఒక హిందూ ధర్మానికే అది ఒక చెడ్డ పేరు వస్తుంది చూడండి. సో సన్యాసం అనేది భగవంతుడు చెప్తాడు, నువ్వు సన్యాసం తీసుకోవడం అంత తేలిక. అది కూడా ఆ యొక్క క్రమంగా నీ యొక్క హృదయం పరిశుద్ధం అవ్వాలా, చేంజ్ అవ్వాలా, మార్పు రావాలా. ఆ మార్పు వచ్చి అలా క్రమంగా అది పరిశుద్ధం అయిన తర్వాత ఆ తర్వాతే అది ఆ సన్యాసం తీసుకోవాలి అని. దానివల్ల మనం ఇక్కడ బాధలు ఉన్నాయని చెప్పేసి మనల్ని త్యాగం చేసుకొని అని వదిలేసి పారిపోకూడదు. ఈ కర్మ డ్యూటీస్ నుండి వదిలేసి వెళ్ళిపోకూడదు అని చెప్తాను. అది ఇక్కడ మనకు స్పెసిఫిక్ ఏం చెప్తానంటే, అర్జునుడు నీ యొక్క క్షత్రియ ధర్మం, నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు ఈ యొక్క యుద్ధానికి భయం పడుకొని ఇక్కడ నీకు దీనివల్ల నీకు నష్టాలు వస్తాయని చెప్పేసి నువ్వు సన్యాసం తీసుకోవడం అది తప్పు, అలా చేయకూడదు అని చెప్తాను అన్నమాట. ఓకే ప్రభు. చదువుతారు బాబు. ఓకే జ్ఞాతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హి అకర్మణ శరీర యాత్రాపి చాతే నా ప్రసిద్ధ అకర్మణ. నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహమును కూడా పోషించుకోలేడు. సో ఇక్కడ మనకి భగవంతుడు అక్కడ చెప్తున్నమాట, కర్మ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరును చెయ్యాలన్నమాట. ఆ యొక్క డ్యూటీ అనేది వాళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఉన్నది. నేను ముందు చెప్పినట్టుగా ఒక కుటుంబంలోనూ ఆ భర్త అన్నానికి భర్తకి ఒక డ్యూటీ ఉంటుంది, అది భార్యకి ఒక డ్యూటీ ఉంటుంది, ఆ పిల్లలకి పెద్ద అబ్బాయికి ఒక డ్యూటీ ఉంటుంది, ఆడపిల్లలకి ఒక డ్యూటీ, ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది అన్నమాట. అదే దేశంలోనూ ఒక నాయకులు, రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్లు, తక్కిన మంత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆ యొక్క ఒక డ్యూటీ ఉన్నదన్నమాట. ఆ కర్మ, విద్యుక్త కర్మ ఉన్నది. అది అందరూ ఇక్కడ భగవంతుడు చెప్తాడు, ఆ కర్మను వాళ్ళు కాళ్ళకు ఇవ్వబడిన కర్మ వాళ్ళు చేసే అవ్వాలి, దాని నుంచి మానకూడదు అని చెప్తాను అనమాట. అందువల్ల నీకు ఇవ్వబడిన కర్మను నువ్వు చెయ్యబడిను. సో అదే చెప్తానమాట. సో కర్మ చేయకపోతే ఆ కనీసం మన ఒక దేహాన్ని మనం పోషించుకోలేము, మనం వచ్చి మెయింటైన్ చేసుకోలేము అని చెప్తాను చూడండి. సో మనం పుట్టిన కాని తర్వాత మన తల్లిదండ్రులు మనం చూసుకుంటారు. మనం ఒక 20-25 సంవత్సరాల వరకు మనం చూసుకుంటారు అన్నమాట. మనం చదువులన్నీ అయిపోయిన తర్వాత మనం ఉద్యోగం నెలకొని మనం ఇండిపెండెంట్ గా ఉండాలి, స్వతంత్రంగా మనం ఉండాలి. మళ్ళీ మన తల్లిదండ్రులను మనం ఆధారపడుకున్నాం. అప్పుడు మనం మన డ్యూటీస్ చేసుకొని
మనం సంపాదన చేసుకొని మనం ఒక దేహాన్ని, ఈ యొక్క దేహం మన కుటుంబాన్ని మనం పోషించుకోవడానికి, మెయింటైన్ చేయడానికి మనం పని చేసి అవ్వాలి. సోమరితనంగా మన ఇంట్లోనే కూర్చొని ఉండకూడదు. అదే ఇక్కడ భగవంతుడు చెప్తారనమాట. నీ దేహాన్ని, ఈ యొక్క దేహాన్ని పోషించడాని కోసానికి నువ్వు తప్పనిసరిగా మస్ట్ వర్క్, కర్మ చేసి అవ్వాలి. చూడండి, ఉదాహరణగా ఒక పెద్ద ధనవంతుడు అనుకోండి, మిలియనర్ అనుకోండి, పెద్ద మిలియనర్. ఇక్కడ మలేషియాలో కూడా చాలా మంది ఉంటారు అలాగే మిలియనర్స్ అనుకోండి, చాలా ధనవంతుడు. అతనికి ఆస్తులు ఎన్నో జనరేషన్‌కి సరిపోతది. అంత ఆస్తులు ఉన్నాయనుకోండి. అతనికి ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి. ఆ కొడుకు ఏ పని చేయకుండా ఇంట్లోనే పడుకొని తినడం, పడుకోవడం, టీవీ చూడడం, ఇది ఇలాంటివే చేసుకొని ఉంటే ఆ తండ్రికి ఇష్టం ఉంట నచ్చుతా చూడండి. అతని ఆ కొడుకు చూసి ఊరుకుంటాడా చెప్పండి? ఆ కొడుకు ఏం పని చేయకుండా అలా సోమరితనంగా ఇంట్లోనే వండుకొని ఏం చేయకుండా ఉంటే అంత పెద్ద ధనవంతుడు కూడాను అతనికి ఇష్టం ఉండదు. తన కొడుకు ఏదైనా ఒక కర్మ చేయాలని అనుకుంటాడనమాట. ఏదైనా ఒక డ్యూటీ చేయాల. అప్పుడే అతనికి ఆనందంగా ఉంటది. సో ఎంత ఆ డబ్బు ఉన్నా కూడాను, ఎంత ధనం ఉన్నా సరే ఆ కర్మ ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళం. సో దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, మనం సోమరితనంగా ఉండకూడదు. మనం టైం వేస్ట్ చేయకూడదు. అందువల్ల మనకి ఇవ్వబడిన పనులు, డ్యూటీలు మనం కరెక్ట్‌గా చేసుకోవాలా. సో మనం కూడా మన పిల్లలకి నేర్పాలి చూడండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్‌గా చెయ్యాలి. ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళ డ్యూటీ ఏమిటి? చదువుకోవాలి. ఆ పనులు వాళ్ళు కరెక్ట్‌గా చేసుకోవాలి. అయి చేయకుండా వారు టైం వచ్చి టెలివిజన్ చూసుకొని, ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మాట్లాడుకొని, చేసుకొని టెలిఫోన్‌లోను ఇలా టైం అంతా వేస్ట్ చేసుకొని ఉంటప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు చేయలేనట్టుగా. అప్పుడు అలా చేసేటప్పుడు వాళ్ళకేటవుతది? వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే ఆ కర్మను, అది తక్కిన వారికి ఇబ్బందిగా వస్తదనమాట. తక్కిన వాళ్ళకి ప్రాబ్లమ్ అయిపోతది. సో మన ఇంట్లో ఉన్నప్పుడు అందరూను ఒకేలాగా అందరూను కోఆపరేషన్‌గా ఉండి అందరూ వాళ్ళ బాధ్యతలు వారు నిర్వహించాలి, చెయ్యబడెను అని మనం దీని నుంచి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే ప్రభు. ఇప్పుడు 9వది 3.9. సో ఇక్కడ చూడండి. సో మనకి నేను ఇందాక చెప్పినట్టుగా మనం కర్మ చేసేటప్పుడు దానివల్ల ఆ యొక్క రియాక్షన్స్ ఉంటదన్నమాట. ఒకటి మనకి పుణ్యం రావచ్చు, లేకపోతే పాపం రావచ్చు. అప్పుడు ఈ కర్మ చేసిన వల్ల దీని యొక్క ఫలితాలు మనం పుణ్యం, కర్మ, పాపాలు ఇవన్నీ మనకు రాకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ భగవంతుడు ఒక ఆలోచన ఇస్తాను చూడండి. సో ఇది అది మనం పాటించాల్సి చూడండి. మనం కూడా చూడండి, ఉదాహరణకి చెప్తున్నాను. మన పక్కింట్లో ఉన్నవారు నైబర్స్ ఎవరైనా మనకి ఏదైనా ఆ ఇంట్లో ఏదైనా కేక్స్ వేసి ఒక డబ్బాలో పెట్టి ఒక టప్పవేలో పట్టి మనకి ఇస్తున్నాను అనుకోండి. సో మనం తిరిగి ఏం చేస్తాము, ఇంకొక రోజు మన ఇంట్లో మనం ఏదైనా పదార్థాలు ఏదైనా చేసి మళ్ళీ తిరిగి ఆ డబ్బాలో పెట్టి మనకి ఇచ్చేస్తాం. ఎందువల్ల? వాళ్ళు మనకి మనం తీసుకొని మనమే ఎంజాయ్ చేసి ఊరుకుండకూడదు. అది అప్పు అయిపోతున్నాం వాళ్ళకి. నిజమే లేదండి? అదేలాగా ఒక పెళ్ళికి వెళ్తున్నాము. వాళ్ళు మన పెళ్ళికి వచ్చి ఉంటారు. మన ఇంటికి మన పెళ్ళికి కార్యంలోనూ వాళ్ళు కానుక డబ్బులు ఇచ్చి ఉంటారు. సో మనం తిరిగి వాళ్ళకి అది తిరిగి ఇచ్చేద్దాం చూడండి. ఇంకొక వాళ్ళ ఇంటి పెళ్లి జరిగేటప్పుడు మనం డబ్బులు మనం తిరిగి ఇస్తాం. ఎందువల్లంటే మనం అప్పు అయిపోకూడదు అనుకుంటాం. అదేలాగా ఈ కర్మ ఏం చేస్తుందంటే, మనం ఈ లోకంలోనూ మనం అన్ని వస్తువులను మనం ఉపయోగించుకుంటున్నాం చూడండి. ఈ యొక్క సూర్యుడు ఎక్కడొచ్చి వస్తుంది, మనం ఎవరైనా మనం ఆలోచించి చూస్తున్నాం. ఆ సూర్యకాంతి మనకు ఫ్రీగా దొరుకుతుంది. మనకి దానికి బిల్లు కట్టడం లేదు దానికి. అదేలాగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం శ్వాసించే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి? అది ఫ్రీ. ఇది నేచర్ అన్నమాట. ఈ ప్రకృతి నుంచి మనకు దొరుకుతుంది. ఈ ప్రకృతి ఎవరి నుంచి వచ్చింది? భగవంతుడు ఏర్పాటు చేశాడన్నమాట మనకి. చూడండి, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం ఇదంతాను మనకి ఏదో ఉన్నది. ఇది ప్రకృతి అనేది ఉన్నది. నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అయితే ఇది మనకి ఫ్రీగా మనకు దొరుకుతుంది. అయితే అది మనం ఉపయోగించిన వల్ల మనం దానికి బంధనం అయిపోతున్నాం అన్నమాట.
సో అదే భగవంతుడు ఇక్కడ ఆ యజ్ఞము చెయ్యమంటారు. యజ్ఞం అనేసి ఒక న్యూ కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. యజ్ఞంలో అంటే ఏమిటి? యజ్ఞము అంటే ఒక్కొక్కసారి వారు యాగం అంటారు, కొన్నిసార్లు హోమం అంటారు, అన్ని ఒకటే యజ్ఞములు. సో మీరు కూడా చూడండి, మన ఇంట్లోనే మనం కొత్త ఇల్లు మనం ఇల్లు కట్టుకున్న తర్వాత మనం ఇంటికి మనం ప్రవేశించే ముందు గృహ ప్రవేశం అని ఒక పూజ పెట్టుకుంటాం. అప్పుడు ఈ బ్రాహ్మణులను మనం పిలిచి అక్కడ యజ్ఞం చేస్తారు చూడండి, యజ్ఞం. ఆ యజ్ఞం చేసి ఆ యొక్క అగ్నిలోనూ ఆ యొక్క మంత్రాలు చెప్పి అక్కడ కొన్ని పదార్థాలని దాంట్లో పెట్టి వాళ్ళు ఆ యొక్క వేద మంత్రాలు చూడండి, వేదాల్లో చెప్పబడిన మంత్రాలే వారు చెప్తారన్నమాట. ఎందుకోసం ఆ యజ్ఞం చేస్తారు అంటే మనం ఆ ఇల్లు మనకి ఎలా వచ్చిందంటే అక్కడ మన్ను కావాలి చూడండి, మట్టి, ఎర్త్ కావాలా, తర్వాత అగ్ని కావాలా, ఇటుక బెడ్లని చేయడానికి దానికి ఫైర్ కావాలా, అగ్ని కూడా ఉపయోగపడుతుంది, తర్వాత గాలి కూడా కావాలి. సో అలాగా దట్ 5 పంచభూతములు అంటారు. నీరు కావాలి, సిమెంటు అవన్నీ కలపడానికి మన్ను నుంచి వస్తుంది, అది కలపడానికి నీరు కావాలి. వీళ్ళకి 5 అంశములను, నీరు, గాలి, అగ్ని, వాయువు, ఆకాశము, 5 వస్తువులు తేటు ఆ ఇల్లు చేయబడుతుంది. అప్పుడు వాటికన్నీ తర్వాత అక్కడ ఆ యొక్క ఇంటికి ఆ యొక్క ఇంట్లోకి ఆ యొక్క వాస్తు ఉంటుంది చూడండి, వాస్తువుకి ఆ యొక్క ఒక్కొక్క దిక్కుడికి వాస్తువుకి ఆ వాస్తు దేవతలు ఉంటారన్నమాట. వాళ్ళకి కృతజ్ఞత తెలపాలన్నమాట. సో వీటికన్నిటికీ కృతజ్ఞత అంటే ఏమిటి? థ్యాంక్స్ గివింగ్. ఆ థ్యాంక్స్ చెప్పడానికి కోసం ఈ యజ్ఞ చేస్తారన్నమాట. సో అదే యజ్ఞ అంటే ఆ ఫైర్ సెరిమనీ అన్నమాట. ఆ యజ్ఞ అంటే ఏమిటి? సెక్రిఫైస్ అంటారు ఇంగ్లీష్లోనూ దానికి, సెక్రిఫైస్. సో మనం అర్పణ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకొని మనం అర్పణ చేస్తున్నాం. అదే ఫైర్ సెక్రిఫైస్, అది చెయ్యాలన్నమాట. సో అదే యజ్ఞము అంటారు. కొందరు యాగం అంటారు, కొందరు హోమం అంటారు, అంతా ఒకటే. సో ఇది మన ఒక కార్యంలో, పెళ్లి కార్యంలో కూడా ఈ యొక్క యాగం చేస్తారు. ఇలాగా ముఖ్యమైన దాంట్లో ఇది వేదాల్లోనూ ఉండేది ఒక విషయం అన్నమాట, యజ్ఞం. ఎందుకంటే మనం ఈ యొక్క ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాము, తిరిగి మనం అది భగవంతుడికి మనం ఒక థ్యాంక్స్ చెప్పాలన్నమాట, ఒక కృతజ్ఞత చెప్పాలన్నమాట. ఆ భగవంతుడికి మనం తిరిగి ఏదో కొంత మనం చెయ్యాల. అదే ఇక్కడ యజ్ఞము అనేది మాట. అతని తృప్తి కోసం మనం చెయ్యాలన్నమాట. భగవంతుని మర్చిపోయకూడదు అన్నమాట. అది మన జ్ఞాపకం గుర్తు పెట్టుకోవడానికి కోసం ఈ యజ్ఞం. సో అదే ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. సో అలాగా మనం చేయకపోతే మనం ఇదన్నీ దొంగ వాళ్ళు అయిపోతాం, దొంగ చేసిన వాళ్ళగా అయిపోతాం అన్నమాట. చూడండి, ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క ప్రకృతి మనం ఉపయోగించుకుంటున్నాం. అది మనం తిరిగి భగవంతుడికి ఏదో కొంత అయినా మనం తిరిగి మనం చెయ్యకపోతే అది మనం దానికి పాపాలు వస్తాయి. ఆ పాప కర్మలు మనకు వచ్చి చేరుతాయి. అందువల్ల ఈ పాప కర్మలను రాకుండా ఉండడానికి ఆ కాలంలోనూ ఈ వేదాల్లోనూ ఈ చెప్పబడింది అన్నమాట. ఈ యజ్ఞములు చెయ్యాలి అని చెప్పారన్నమాట. సో అదే మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో యజ్ఞం అనేది చాలా ఒక ముఖ్యం. ఇంకొక మన ఉదాహరణ చూసుకుంటే మనం చూడండి, సంక్రాంతి రోజు మనం పాలు పొంగించి ఆ యొక్క భగవంతుడికి మనం అది పెడతారు చూడండి, మనం కూడా చేసుకుంటున్నాం కదా, అది పొంగల్ అంటాం కదా, పొంగల్ అంటే ఎందుకు అది ఏమిటంటే దానికి అర్థం ఏమిటి? సో అది మలేషియాలో మనం వచ్చి వ్యవసాయం పనులని చేయడం లేదు. అయితే మనం ఇండియాలో చూడండి, ఆ వ్యవసాయం చేసిన రైతులు ఏం చేస్తారు, ఆ పంటలు, వ్యవసాయంలో దొరికిన ఆ పంటలన్నీ ఆ కొత్త ధాన్యము, కొత్త చెరుకు, కొత్త బెల్లం అన్ని సేకరించి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు భగవంతుడికి, అది ముఖ్యంగా ఆ సూర్యదేవుడికి, ఆ సూర్యుడు తర్వాత తక్కిన దేవతలు ఉన్నారు చూడండి, గాలి, తర్వాత వరుణ దేవుడు, ఇంద్రుడు, ఇలాగ అన్ని దేవతలకి ఆ యొక్క కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం అన్నమాట. సో అది చెప్పడానికి కోసమే భగవంతుడు మనం ఆ యొక్క అలాంటి ఆచారాలు మనం చేసుకుంటున్నాం చూడండి. మనం వచ్చి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, కృతజ్ఞత చెప్పుకుంటున్నాం తిరిగి ఆ యొక్క భగవంతుడు. చూడండి, పంటలన్నీ పండడానికి ఈ యొక్క
సూర్యుడు లేకపోతే ఏమవుతుంది మీరు మనం ఆలోచించుతున్నామా? మనం ఎప్పుడు మనం ఆలోచించడం లేదు చూడండి. మనం తినే బియ్యం ఉన్నా చూడండి, మనం తింటున్నాము కూడు అన్నం తింటున్నాము, అది బియ్యం నుంచి వస్తుంది. ఆ బియ్యం ఎలాగ ధాన్యం నుంచి వస్తుంది. ధాన్యం ఎవరు పండిస్తారో మనం చూడటం లేదు. మనం సూపర్ మార్కెట్లో కొనుక్కొని ఒక కిలో 4 ఎండు 5 రింగిల్ అని చెప్పేసి మనం కొనుక్కొని మనం వండించుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రైతులు పండించారు అనుకుంటాను. దానికోసం మన కాస్ట్ మనం పే చేస్తున్నాం. అయితే నిజంగా చూడబోతే ఆయా ఆ ధాన్యం పండడానికి ముఖ్య కారణం వచ్చి సూర్యుడు. వర్షం కురిపించడానికి ఆ వరుణ దేవుడు వర్షాలు కురిపిస్తాను చూడండి. వరుణ దేవుడు, ఇంద్రుడు, ఆ వాయుదేవుడు, వీళ్ళందరూ, చంద్రుడు, రాత్రిపూట చంద్రుడు కూడాను, ఈ అందరు దేవతలను సహకరిస్తారన్నమాట. మనకి హెల్ప్ చేస్తున్నారు. ఆ పంటలు బాగా పండడానికి సహకరిస్తున్నారు. అందువల్ల వాళ్ళకి మన కృతజ్ఞత తెలపాలి అని చెప్పడమే ఈ యొక్క శ్లోకం. ఈ యొక్క 3.9లోను భగవంతుడు చెప్తున్నాడు. అందువల్ల యజ్ఞములు చెయ్యాలి. అది మన విద్యుక్త కర్మ. పూర్వము ఆ యొక్క రాజులు, ఆ యొక్క ఆ గ్రామాల్లో ఉండే పెద్దలు, అక్కడ ఉండే వాళ్ళంతా ఇలాగా ఈ యజ్ఞాలు చేస్తారన్నమాట. అదొక విద్యుక్త కర్మగా, అదొక డ్యూటీగా చేసేవారంట. ఎందువల్ల చేయడం అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుందాం చూడండి. ఓకే ప్రభు, చదువుతారా ప్రభు ఎవరైనా? యజ్ఞార్థాత్ కర్మణో జ్ఞాత్ర లోకయం కర్మ బంధన తత్ ఆర్థం కర్మ కౌంటేయ ముక్త సంగ సమాచార. చూడండి, ఇక్కడ యజ్ఞం ఏమిటి? విష్ణు లేకపోతే కృష్ణ, అంతా ఒకటే. విష్ణు, రామ, కృష్ణ, నరసింహదేవుడు అందరూ ఒకటే, విష్ణు. సో ఈ యొక్క యజ్ఞం అనేది, దాని పేరు యజ్ఞం అంటేనే విష్ణు. విష్ణు కొరకు యజ్ఞ రూపములో చేసే కర్మను చెయ్యాలి. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధమునకు కారణం అవుతుంది. నందా చెప్పినట్టుగా మనం ఒకరి దగ్గర మనం తీసుకుంటే మనం తిరిగి ఇచ్చేయాలి వాళ్ళకి. అప్పుడు అది అప్పు ఉండదు చూడండి. అదే ఇది కర్మ బంధనం. కర్మ బంధనం తేడిది, మనం ఈ లోకానికి మనం అప్పు అయిపోతున్నాం అన్నమాట. అప్పు అయిపోతే ఏంటవుతుంది? ఆ అప్పు తీరడం ఈ జీవితంలో మనం చెయ్యకపోతే మళ్ళీ ఇంకొక లైఫ్, ఇంకొక జన్మ వస్తుంది, మళ్ళీ తిరిగి రావడం వస్తుంది. ఆ యొక్క కర్మను మనం సెటిల్ చేసే వరకు మరలా మనం ఆ యొక్క ఈ సైకిల్లోనే తిరగడం వస్తుంది అన్నమాట. అందువల్ల అది కర్మ బంధనం అని చెప్తారన్నమాట. సో అది చెప్తాను చూడండి. ఈ భౌతిక జగత్తుల్లోనూ, ఈ యొక్క మెటీరియల్ వరల్డ్లోనూ మనం కర్మ బంధనం అయిపోతాము. అందుకే ఓ కుంతిపుత్ర, ఓ అర్జున, అతని ప్రీతి కొరకు, అతను ఒక సాటిస్ఫాక్షన్ కొరకు, అతను ఒక తృప్తి కొరకు, ఎవరు తృప్తి కొరకు? ఆ విష్ణు తృప్తి కొరకు, ఆ భగవంతుడు విష్ణు తృప్తి కొరకు నీ కర్మలను చేయవలేను. ఆ ప్రకారంగా నీవు ఎప్పుడునూ చేసేటప్పుడు బంధ విముక్తుడివై ఉంటావు. సో నీకు బంధనం అనేది ఉండదు. సో అందువల్ల ఆ యొక్క యజ్ఞములు అది ప్రతి ఒక్కరూ చేసేవారు చూడండి. అంటే యజ్ఞముల వలన అది యజ్ఞములు అది బాగా చక్కగా చేసేటప్పుడు వర్షాలు బాగా పడతాయంట. వర్షాలు బాగా పడితే అక్కడ పంటలు బాగా పండుతాయి. ఆ పంటలు బాగా పండితే అక్కడ ఉండే జనులకి, అక్కడ ఉండే మనుషులకి ఏం కొరత లేకుండా వాళ్ళు సుఖంగా జీవిస్తారు, సంతోషంగా ఉంటారు. తర్వాత వాళ్ళు భగవంతుడు మాకు ఇదన్నీ ఇచ్చాడే అని చెప్పేసి ఆ కృతజ్ఞత తోటి ఏం చేస్తారు? ఆ యజ్ఞములు ఈ చేస్తారు. అదొక విద్యుక్త కర్మగా అది వారు చేస్తారు. ఆ విద్యుక్త కర్మ చేసినందువల్ల ఆ దేవతలు అందరూ సంతోషపడతారు, తృప్తి పడతారు. విష్ణుతోడు సహా అందరూ తృప్తి పడతారు. చూడండి, ఈ యొక్క ప్రజలందరూ మనం చేసిన దానికి వాళ్ళు తిరిగి మనకి ఆ కృతజ్ఞత తెలుపుకుంటున్నారు దీని వలన అని చెప్పి వారు కూడా సంతోషపడతారు. ఆ దేవతలంతా సంతోషపడతారు. సంతోషపడి మళ్ళీ ఇంకా మంచి ఆ యొక్క వాతావరణం ఇచ్చి, మంచి ఆ యొక్క గాలి, మంచి సూర్య కాంతి, వరదలు ఏమి లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, తుఫానులు లేకుండా ఆ యొక్క మంచి సిట్యువేషన్ కలిగించి ఆ యొక్క పంటలు బాగా పండేలాగా మళ్ళీ చేస్తారు.
తర్వాత ప్రజలు మళ్ళీ సంతోషంగా ఉంటారు, మళ్ళీ ఈ యొక్క యజ్ఞం చేస్తారు, మళ్ళీ యజ్ఞం వల్ల దేవతలు సంతోషపడతారు, దానివల్ల మంచి వర్షాలు పడతాయి, మళ్ళీ పంటలు బాగా పండుతాయి. ఇలాగా సైకిల్ మళ్ళీ చూడండి. అందువల్ల మానవులకిని ఆ దేవతలకిని ఒక పరస్పరం ఒక సంబంధం ఉండేదంట. సో భగవంతుడి మానవులు ఆ యొక్క దేవతలకి తృప్తి పరిచేవారు. విష్ణుతో పాటు ఆ యొక్క దేవతలందరికీ వాళ్ళు కృతజ్ఞత తెలిపి వాళ్ళని సంతోషపరిచేవారు. అదేలాగా ఆ దేవతలు కూడా మానవులకి సంతోషపరిచేవారంట. అందువల్ల ఈ యజ్ఞములు చాలా ఒక ముఖ్య అంశంగా అప్పుడు ఉండేది. అయితే ఈ యజ్ఞములు చేయడానికి చాలా అంత తేలిగ్గా ఇప్పుడు చేయడానికి ఆ క్వాలిఫైడ్ బ్రాహ్మణాస్ ఇప్పుడు లేరు చూడండి. ఈ కాలంలోనూ చాలా తక్కువ అలాంటి యజ్ఞములు చేయడం. అయితే యజ్ఞములు చేయడం మంచిదే, అయితే చాలా తక్కువ అలాంటి యజ్ఞం. నిజమైన ఆ పండితులు లేరు, ఆ యొక్క వేదాలు బాగా చదివిన వారు అలాంటి వారు లేనందువల్ల ఈ యొక్క యజ్ఞములు ఇప్పుడు చేయడానికి చాలా తక్కువ. అయితే ఇలాంటి యజ్ఞములంతా పూర్వము ఈ యొక్క త్రేత యుగములోనూ ఇది చేశారండి. ఎక్కువగా యజ్ఞములని ఆ త్రేత యుగములోనూ ఇలాంటి యజ్ఞములు ఎక్కువ వారు చేశారన్నమాట. ఇప్పుడు 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, తర్వాత త్రేత యుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత ఇప్పుడు ఉండేది కాలము కలియుగము. అప్పుడు పూర్వము ఇది చక్కగా వారు చేసేవారు. అయితే ఈ యజ్ఞం అంటే ఏమిటి? సాక్రిఫైస్. భగవంతుడికి తిరిగి మనం ఇవ్వాలి, లేకపోతే మనం దీనికి మనకు ఇవన్నీ ఈ సూర్యకాంతి, గాలి, నీరు అంతా మనం ఫ్రీగా మనం తీసుకుంటున్నాం, మనం తిరిగి మనం ఇవ్వడం లేదు. వర్షాలు బాగా పడుతున్నాయి, ఈ వర్షాలు ఉత్తరం ఎలా పడతాయి? వర్షాలు బాగా ఆ యొక్క దేవతల వల్ల మనకి దొరుకుతున్నాయి. అప్పుడు మనం తిరిగి వాళ్ళకి ఆ కృతజ్ఞత, ఆ థ్యాంక్స్ గివింగ్ చెప్పడం అన్నమాట. అలా చెయ్యకపోతే మనము పాపాలు చేసిన వాళ్ళుగా అయిపోతాం అన్నమాట. అదే చూడండి, అది మనం పాపం చేసినట్టుగా. చూడండి, మనం అప్పు చేసుకున్నట్టుగా ఒకరు మనకి ఇస్తాండ్రు, మనం తిరిగి వాళ్ళకి ఇచ్చేయాల. మనకి ఇవ్వకుండా మనమే అన్ని అనుభవిస్తే అది మనం దానివల్ల మనకి ఆ యొక్క కర్మ బంధనం ఏర్పడుతుంది. ఆ బంధనం ఉండకుండా, ఆ కర్మ బంధనం మనం రాకుండా ఉండడానికి ఇలాంటి యజ్ఞములు చెయ్యాలి అని భగవంతుడు చెప్తాడన్నమాట. ఓకే ప్రభు. సో ఇక్కడ చూడండి, సో ఇలాగ కర్మలు చేసేటప్పుడు ఆ భగవంతుడు ఆజ్ఞ ప్రకారం భగవంతుడి కోసం మనం చేసేటప్పుడు దానివల్ల మనకి కర్మ రాదు, దానివల్ల మనకి ఏమొక రియాక్షన్స్ మనకి లేదు. అదే ఇక్కడ చెప్పబోతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఉదాహరణగా ఇక్కడ చూపడుతున్నారు, కత్తి ఉన్నా చూడండి. ఒక 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 దొంగవాడు లేకపోతే ఒక హత్య చేసిన వాడు కత్తి ఉపయోగించుంటాడు. ఒక డాక్టర్ కూడా ఒక కత్తి ఉపయోగిస్తాడు చూడండి. అయితే ఈ ఈ హత్య చేసిన వాడు తప్పు కార్యాలకి ఆ కత్తిని ఉపయోగించుతాడు. అందువల్ల తన సొంత లాభాని కోసం అలా చేసేటప్పుడు ఆ కర్మ వాడికి వస్తుంది అన్నమాట. అదే లాంటి కత్తి ఆ డాక్టర్ ఒక ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాను చూడండి. అది ఒక మంచి కార్యానికి, అది ఒకరిని కాపాడడానికి ఆ కత్తిని ఉపయోగిస్తారండి. అప్పుడు దానివల్ల ఏ ఒక్క కర్మ రాదనమాట, ఏ కర్మ ఫలితం దానివల్ల రాదు. అయితే హత్య చేసిన వాడికి ఆ కర్మ ఫలితం వస్తుంది చూడండి. సో అదే ఇక్కడ మనం చేసిన కర్మ దేనికి ఉపయోగించుకుంటున్నాం? భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం మనం చేసేటప్పుడు దానికి ఏ ఒక కర్మ లేదు. మన సొంత లాభం కోసం మనం చెడు కార్యాలకు మనం ఉపయోగించుకున్నప్పుడు దానివల్ల ఆ యొక్క పాపకర్మ మనకి వస్తుంది అని చెప్పడమే ఇది అన్నమాట. రెండో ఉదాహరణ చూడండి, ఇక్కడ ఇక్కడ ఆయుధాలు ఉపయోగించుకుంటారు, గన్స్. సో చూడండి, ఇక్కడ వచ్చి ఆ తుపాకీలు, గన్లన్నీ ఇక్కడ సైన్యం చూడండి, సోల్జర్స్, ఆర్మీ, ఒక దేశాన్ని కాపాడవలసిన ఒక ఆర్మీ వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. అదే సమయంలోనూ ఈ యొక్క ఉగ్రవాదులు, టెర్రరిస్ట్, వాళ్ళు కూడా ఈ యొక్క ఆయుధాలు ఉపయోగిస్తారన్నమాట. అయితే చూడండి, ఈ యొక్క వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు.
చంపడమే, రెండు పక్కన వారు తక్కిన వాళ్ళని చంపడం అని చెప్తారు. యుద్ధంలోనూ ఈ యొక్క సోల్జర్స్ కూడా వారు కూడా ఆ ఆపోజిట్ ఆర్మీలో ఉన్న వారిని వాళ్ళు షూట్ చేసి వాళ్ళు చంపుతారన్నమాట. అదే సమయంలో ఈ టెర్రరిస్ట్ కూడా వాళ్ళు కూడా చంపుతారు. అయితే ఈ యొక్క సోల్జర్స్ వాళ్ళు చేసిన ఆ యొక్క చంపడం వచ్చి దాని కర్మ వీళ్ళకి రాదనమాట. ఎందువల్ల వాళ్ళు ఆ గవర్నమెంట్ కోసం, ఆ దేశం కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు. తన దేశం కోసం వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళి చంపలేదు అన్నమాట. ఈ యొక్క సోల్జర్స్ వారు ఆ యొక్క గవర్నమెంట్ చెప్పిన ప్రకారం వాళ్ళ ప్రకారం ఆయా ఆజ్ఞ ప్రకారం వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేసినందువల్ల ఆ కర్మ వాళ్ళకి రాదనమాట. అదే సమయంలోనూ ఆ ఉగ్రవాదులు నడుతున్న టెర్రరిస్ట్ వాళ్ళకి అది తప్పు. వాళ్ళు అదే తుపాకీలతోటి వారు మనుషులు చంపుతారు. ఆ యొక్క పాప కర్మలు వాళ్ళకి తప్పగా వస్తాయి. ఆ సోల్జర్స్కి రావు. అంటే వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టుగా వాళ్ళు చేస్తారు అంతే. వాళ్ళ సొంత ఇష్టానికి వాళ్ళు చంపలేదు ఎవరిని. గవర్నమెంట్ కోసం, దేశాని కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అయితే టెర్రరిస్ట్ అలా కాదు. వాళ్ళు సొంత లాభం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అప్పుడు ఆ కర్మ చూడండి, రెండు ప్రకాలుగా కర్మ చేయవచ్చు అనమాట. ఒకటి మనం ఇంద్రియ తృప్తి కోసం, లేకపోతే భగవంతుడి యొక్క తృప్తి కోసం చేయడం. సో ఇదే మనం తెలుసుకోవాలా. ఎప్పుడు మనం భగవంతుడి తృప్తి కోసం మన కర్మను మనం చేసేటప్పుడు మనకి కర్మ రాదు. దాని ఫలితము ఏమి జీరో. మనకి ఏమి ఆ యొక్క పాప కర్మలు ఏమి మనకు రావు. అంత భగవంతుడు తీసుకుంటారు. ఎంత భగవంతుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం కదండి. అందువల్ల మనకి రాదు. అదే ఇక్కడ చెప్పబోయే విషయం అదే. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుడికి తృప్తి కోసం మనం మన కర్మలు చెయ్యాలి అని చెప్తానమాట. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తానమాట. సో తొలి చెప్పండి, ఏ ఒక ఫలితములు ఎదురు చూడకుండా నువ్వు ఒక కర్మను చెయ్యిని అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు కొంచెం హైయర్ లెవెల్కి తీసుకెళ్తాను చూడండి అర్జునుడిని. నువ్వు కర్మను చేస్తున్నావు, అది భగవంతుడి తృప్తి కోసం నువ్వు చెయ్యి. అలాగే చేసేటప్పుడు నీ కర్మ నుండి, ఆ కర్మ ఫలితం నుండి నువ్వు విడుదల అవ్వచ్చు, నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. అందువల్ల నీకు దానివల్ల ఏ ఒక పాపాలు నీకు రావు అనేసి అర్జునుడికి ఇప్పుడు కొంచెం ఇంకా హైయర్ లెవెల్కి తీసుకెళ్తాను అన్నమాట. ఓకే ప్రభు. Anybody want to volunteer? Hare Krishna. We translate English కూడా చదవచ్చు if you want. No problem. సుధా కృష్ణ గారు ట్రై చేయండి. ఉన్నారా సుధా కృష్ణ? అనాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యాజ్ఞద్భావతి పర్జన్యో యాజ్ఞ కర్మ సముద్భవ. దేహములు ధాన్యముపై ఆధారపడి బతుకుతున్నవి. ధాన్యం వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షములు యాజములు చేయడం వలన యాజనములు చేయడం వలన కురుస్తున్నాయి. యాజము విద్యుక్త కర్మము నుండి పుడుతుంది. దేహమునకు కారణం ధాన్యము, ధాన్యమునకు కారణం వర్షము, వర్షమునకు కారణం యాజనము, యాజమునకు కారణం విద్యుక్త కర్మ. ఇందాక నేను దీన్ని వివరించినట్టుగా నన్ను వివరించాల్సి అదే యజ్ఞములు ఎందుకు చేస్తానంటే, సో మనం మానవులో పుట్టినప్పుడు మనకు దేహము మనం వచ్చి పోషించాల్సి ఉంటుంది. మనకి ధాన్యం కావాలి. సో ధాన్యము మనకి దేహానికి ఈ యొక్క శరీరానికి పోషించడానికి మనకి ఆ యొక్క భోజనం కావాలి. అది ధాన్యం. ఓకే. సో ధాన్యం ఎలాగొస్తుంది? ఆ వర్షం వల్ల వస్తుంది అని చెప్తాను అన్నమాట. వర్షం లేకపోతే ధాన్యం పండదన్నమాట, ఉత్పత్తి అవ్వదు. ఆ వర్షం ఎలాగొస్తుంది? అది యజ్ఞములు చేసిన ద్వారా
వర్షములు పడతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరు యజ్ఞములు చేస్తారో ఆ యజ్ఞములు బాగా చేసేటప్పుడు ఆ యొక్క వర్షాలు బాగా పడేవి ఆ కాలంలో. తర్వాత యజ్ఞము విద్యుక్త కర్మం నుండి పుడుతుంది. యజ్ఞము ఎవరు చేస్తారో అక్కడ ఎవరు ఈ యొక్క పంటలన్నీ పండిస్తారో వారు ఏం చేస్తారు, ఆ భగవంతుడికి కృతజ్ఞత చేయడం వలసి ఆ యొక్క కర్మ చేయాలన్నమాట. అదే విద్యుక్త కర్మ డ్యూటీ, అదొక డ్యూటీ. అదే విద్యుక్త కర్మ అంటే ఒక కంపల్సరీ డ్యూటీ వారు చెయ్యాలి. అదే యొక్క యజ్ఞము వాడు తప్పనిసరిగా వాళ్ళు చేసేవారు అన్నమాట. అప్పుడు చూడండి ఇది ఒక సైకిల్ అన్నమాట. సో ఆ విద్యుత్ కర్మల ద్వారా వాళ్ళు యజ్ఞములు చేసేవారు. యజ్ఞముల ద్వారా ఆ యొక్క దేవతలు విష్ణు అందరూ తృప్తిపడి ఆ వర్షాలన్నీ బాగా కురిసేవి. ఆ వర్షాలు బాగా కురిసినందువల్ల ధాన్యము పంటలు అన్ని బాగా చక్కగా పండి అందరికీ ఏ ఒక లోటు లేకుండా ఏ కొరత లేకుండా అందరూ సుభిక్షంగా బతికేవారు. అది చెప్పారన్నమాట. ఈ సైకిల్ వచ్చి సరిగా ఉండడానికి ఇదొక సైకిల్. మనకి దేవతలకి భగవంతుడికి ఈ కనెక్షన్ ఇదే యజ్ఞము. ఈ యజ్ఞమును తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విద్యుక్త కర్మగా చెయ్యాలి అని భగవంతుడు ఇక్కడ చెప్తాడు. చూడండి. ఓకే ప్రభు. చూడండి ఇలా మంచి మంచి విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు యజ్ఞం. సో అదే సమయంలో చూడండి మనం ప్రభు అదర్ వన్స్ ఓకే నెక్స్ట్ ఓకే ఆ తర్వాత శ్లోకం చెప్తాం. ఓకే సో ఇప్పుడు ఇప్పుడు 3.21 శ్లోకం. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ తత్ తత్ ఏవ తరో జన సా యత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. సో ఇక్కడ భగవాన్ చెప్తాడు మహానీయుడు ఓ గ్రేట్ పర్సన్ గ్రేట్ మ్యాన్ ఎట్టి కార్యములు చేస్తాడో దానిని సాధారణ జనులు అనుసరిస్తారు, ఫాలో చేస్తారు. ఎలాంటి ఉత్తమమైన కర్మలు ప్రమాణంగా వారు పెడతారో దానిని లోకమంతా అనుసరిస్తారు. ఇది మంచి ఒక శ్లోకం చూడండి. ఇది ఇక్కడ వచ్చి ఏం చెప్తానంటే ఇక్కడ అర్జునుడికి చెప్తానమాట, కృష్ణుడు చెప్తానమాట, నువ్వు ఒక క్షత్రియ వీరుడివి. సో నిన్ను నమ్ముకొని చాలా మంది ఇక్కడ వచ్చారన్నమాట. యుద్ధం చేయడానికి నీ తరపున చాలా మంది ఇక్కడ వచ్చారు, సైన్యంకు వచ్చారన్నమాట. ఇప్పుడు నువ్వు మధ్యని నువ్వు పారిపోతే ఇవన్నీ యుద్ధం చేయకుండా నువ్వు పారిపోనావు అనుకో, అప్పుడు ఇది మంచి ఒక ఉదాహరణ కాదు, ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ కాదు. తక్కిన వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కాదు. నువ్వు ఒక నాయకుడివి, ఒక లీడర్. నువ్వు లీడర్ ఉన్నప్పుడు నువ్వు సరైన పద్ధతిలో లేకపోతే తక్కిన వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు కూడా అదేలాగా చేస్తారు. దాన్ని చెప్పడానికి కోసం ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకాన్ని చెప్తాను చూడండి. అది ఇంగ్లీష్లోనూ దీన్ని లీడర్షిప్ బై ఎగ్జాంపుల్. లీడర్లు వచ్చి సరైన నాయకులు ఒక సరైన పద్ధతులు నడుచుకుంటే తక్కిన వారు కూడా వాళ్ళని చూసి వాళ్ళు కూడా అదేలాగా నడుచుకుంటారు. అప్పుడు నాయకులు బాగా మంచి పద్ధతిలో ఉండాల, వాళ్ళు చేసిన కర్మలు మంచి కర్మలుగా ఉండాల, మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తక్కిన వాళ్ళకి. అది చెప్పడానికి కోసమే ఈ యొక్క శ్లోకం భగవంతుడు చెప్తానమాట, లీడర్షిప్ బై ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ రామాయణంలోను శ్రీరామచంద్రుడు అతను ఆ రామాయణం మీరు చూసారంటే అతను ఒక మంచి తండ్రికి ఒక మంచి పుత్రుడుగా, తండ్రి ఒక మంచి కొడుకుగా ఉండేవాడు. సీతాదేవికి ఒక మంచి భర్తగా ఉండేవాడు. లక్ష్మణుడికి ఒక మంచి అన్నయ్యగా ఉండేడు మాట. తర్వాత ఒక శత్రుడిగా వీరుడిగా ఉండి ఆ యొక్క రావణాసురుని చంపి ఆ యొక్క సీతాదేవిని తిరిగి తీసుకున్నాడు. సో ఎన్ని ఒక మంచి ఎగ్జాంపుల్స్. రాముడిని శ్రీరామచంద్రుని అందరూ పొగుడతారంటే అతను ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక మంచి నాయకుడిగా అందరికీ ఉండేవాడు. సో ఒక రామాయణంలో ఒక కథ, ఒక ఘటన వస్తుంది, ఒక సెక్షన్. దశరథ మహారాజు శ్రీరామచంద్రుని తన పెద్ద కొడుకు, నలుగురు కొడుకులు, దాని పెద్ద కొడుకు రాముడిని తన తర్వాత అతనికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి అతను తీర్మానం చేస్తారు. మీకంతా ఈ కథ తెలుసును రామాయణంలోను. అప్పుడు తీర్మానం చేసిన తర్వాత ఆ లాస్ట్ మినిట్లోను రాముడు కూడా తెలుసునమాట బాగా, అతను కూడా తయారవుతారన్నమాట. అందరూ ఆ యొక్క అయోధ్య నగరమే
ఆ యొక్క సెలబ్రేట్ చేయడానికి కోసం బాగా అన్ని అలంకరణ అన్ని చేసుకొని ఉంటారు, అన్ని తయారు చేసుకొని ఉంటారన్నమాట. రేపు పొద్దున జరగబోయే ఆ పట్టాభిషేకం ఈ బోధు రాత్రి ఏం చేస్తుంది ఆ అమ్మ, అతని భార్య ఆ కైకేయి, ఆ అమ్మ తనకు ముందు ఏదో సత్యం ఇచ్చారన్నమాట, ఆ యొక్క వాగ్దానాలు, ఆ వాగ్దానాలు నెరవేర్చమని ఆ యొక్క దశరథ మహారాజుని చెప్తుంది. ఏం చెప్తుంది? ఈ యొక్క నా కొడుకు రాముడి కంటే నా కొడుకు భరతుడిని రాజుగా నియమించాలి, పట్టాభిషేయాలి. తర్వాత శ్రీరాముడిని అడవికి వనవాసం పంపించాలి అని చెప్పేసి 2 వారాలు అడుగుతా చూడండి. 2 వారాలు అడిగిన వల్ల ఆ దశరథ మహారాజు తోవ లేకుండా అది ఇంకా అతను వల్ల అవదు చెప్పడానికి, అతను మూర్ఛ అయిపోతాడు అనమాట, అన్కాన్షియస్ గా అయిపోతాడు. ఈ విషయం తెలిసిన శ్రీరాముడికి అది తన తండ్రి మాట, ఆ వాగ్దానాన్ని, ఆ యొక్క వరాన్ని కాపాడాలని చెప్పేసి ఆ రాముడు ఏం చేస్తాడు, తన సీతాదేవిని లక్ష్మణ్ తీసుకొని అతని అడవికి వనవాసం వెళ్ళిపోతాడు చూడండి. సో అది ఒక మంచి, తన తండ్రి ఆ యొక్క పరువు మర్యాద కాపాడాలని చెప్పేసి ఆ యొక్క ఒక మంచి ఎగ్జాంపుల్ అక్కడ మనకు చూపిస్తున్నారు చూడండి. సో ఈ రామ అదేలాగా చూడండి, ఈ యొక్క నాయకులు మహాత్మా గాంధీ, ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం, అందరూ మహాత్మా గాంధీని మనం పొగుడుతాం. ఏంటంటే అతను దేశానికి, ఇండియా దేశానికి స్వతంత్రం పోరాడి అతను తెచ్చారన్నమాట దేశాన్ని, ఒక మంచి నాయకుడు. అదేలాగే అబ్రహాం లింకన్ కూడా అక్కడ ఆ యొక్క అక్కడ సివిల్ వార్ జరిగింది అక్కడ అమెరికాలోను, దానికి అతను పోరాడనమాట. అదేలాగా ఇక్కడ నెల్సన్ మండేలా ఆఫ్రికాలోను ఆ యొక్క నల్ల జాతి వారికి తెల్ల జాతి వారికి మధ్యని ఆ గొడవలన్నీ తీర్చి సమాధానంగా ఆ యొక్క దేశాన్ని, ఆ ఎపథెడ్ అంటారు, ఆ ఎపథెడ్ ఆ యొక్క దాని నుంచి, ఆ క్రూరమైన ఆ యొక్క రాజ్యాన్ని నుంచి వాళ్ళు కాపాడారనమాట ఆ యొక్క ప్రజల్ని. సో ఇదంతా ఒక మంచి నాయకుడు చూడండి. అప్పుడు వీళ్ళు వచ్చి మనకి మార్గదర్శులుగా ఉన్నారు, మనకి గుడ్ ఎగ్జాంపుల్ మనకి. అదేలాగా ఒక దేశంలోనూ ఒక రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ కూడా అలాగే ఉండాలి. వాళ్ళు బాగా చక్కగా వాళ్ళు ఉంటేనే తక్కన వాళ్ళు ఆ ప్రజలు కూడా అదేలాగా ఫాలో చేస్తారు. ఒక మేస్తారు, స్కూల్లో మేస్తారు అనుకోండి, పిల్లలందరినీ మీరు టైం తోడు 7 గంటలకంతా స్కూల్కి వచ్చారని చెప్పేసి అతను 9 గంటలకు స్కూల్కి వస్తాయి, బడికి వస్తే 8 అవుతుంది చెప్పండి. అది మంచి ఉదాహరణ కాదు. పిల్లలంతా 7 గంటలకు రమ్మని చెప్పేసి మేస్తారు వచ్చి 9 గంటలకు వస్తారనుకోండి, అది మంచి లీడర్షిప్ కాదు. అదేలాగా మన ఇంట్లో కుటుంబంలో కూడాను తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి ఒక మంచి ఉదాహరణగా నడుచుకోవాలి, ఉండాలి. అప్పుడు మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అది అలాంటి ఆ విషయం చెప్పడమే ఈ యొక్క శ్లోకం అన్నమాట. యత్ ఆచరితి శ్రేష్ఠ తద్ ఏవ తరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతి. ఎవరైనా మహాత్ములు పెద్దవాళ్ళు ఏది వారు చేస్తారో, మంచి ఏ కార్యం చేస్తారో అదే తక్కని వాళ్ళు కూడా ఫాలో చేస్తారు అని చెప్పేసి ఈ లీడర్షిప్ ఎగ్జాంపుల్ అనేది ఈ యొక్క భగవద్గీతలను, ఈ యొక్క శ్లోకం. ఓకే ప్రభు. సో ఇందాక నేను యజ్ఞముల గురించి చెప్పాను, అది ఇక్కడ శ్రీమద్ భాగవతంలోనూ ఈ యొక్క శ్లోకం వస్తుంది. భాగవతం పురాణంలోనూ ఈ యొక్క శ్లోకం చెప్పబడుతుంది అన్నమాట. కృతే యజ్ఞాయతో విష్ణుం త్రేతయాం యజతో మకై ద్వాపారే పరిచర్యాయాం కలౌతరి కీర్తనాడ్. ఓకే, ఇది వచ్చి ఆ యొక్క యుగంలోనూ ఏమేమి చేశారు అని చెప్తున్నమాట. సత్యయుగంలో అదే కృతయుగము, అదే సత్యయుగం అంటారు. ఆ కాలంలో అప్పుడు వాళ్ళకి ఆయుష్ ప్రతి ఒక్కరికి 1,00,000 సంవత్సరాలు బతుకుతారంట, 100,000 years బతుకుతారంట ఆ యుగంలోనూ. అందువల్ల వారు ఎక్కువగా ధ్యానం చేసేవారు, 60,000 సంవత్సరాలు ధ్యానం చేసేవారు. సత్యయుగంలో విష్ణుపై ధ్యానం చేసేవారు. తర్వాత ఆ యొక్క సత్యయుగం తర్వాత త్రేతయుగం వచ్చిందన్నమాట. ఆ త్రేతయుగంలోనూ యజ్ఞములు చేసేవారు. అప్పుడు దాని యొక్క వాళ్ళ యొక్క ఆయుష్ ఆ యొక్క 1,00,000 సంవత్సరాల తర్వాత నుంచి అది 10,000 సంవత్సరాలుగా మారిపోయింది అన్నమాట. అప్పటికి ఈ త్రేతయుగం వస్తేప్పటికి జీవిత కాలం వచ్చి 10,000 సంవత్సరాలు బతుకుతారంట అప్పుడు.
అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఈ యొక్క యజ్ఞములు చేసి ఆ యొక్క విష్ణుని తృప్తిపరిచేవారు. అందాక నాకు చెప్పినట్టుగా యజ్ఞాలు చేశారు అన్నమాట. యాగం అంటారు, యజ్ఞములు చేసేవారు ఆ కాలంలో. అలాంటి పండితులు ఉండేవారు అన్నమాట. గొప్ప పండితులు, వేదాలు అన్ని బాగా అలాంటి చదివిన వాళ్ళు, బ్రాహ్మణులు అలా ఉండి అవి పవిత్రంగా వారు చేసేవారు అన్నమాట. అది ఆ కాలంలో. తర్వాత ద్వాపార యుగం వచ్చిందన్నమాట. ఆ ద్వాపార యుగంలోనూ భగవంతుడికి టెంపుల్ వర్షిప్ చేశారన్నమాట. భగవంతుడికి ఈ యొక్క ఆలయాలు ఇవన్నీ కట్టి భగవంతుని పూజలు చేశారన్నమాట. విగ్రహ రూపంలోనూ పూజలు చేసి వాళ్ళు వాళ్ళు చేసుకో. అప్పుడు ఈ యొక్క ద్వాపార యుగంలోనూ 1000 సంవత్సరాలు వాళ్ళ ఒక జీవితం, వాళ్ళ ఆయుస్సు 1000 సంవత్సరాలు బతుకుతారంట. చూడండి. అయితే ఇప్పుడు కలియుగం వచ్చిన తర్వాత ఇప్పుడు 100 సంవత్సరాలు బతకడం కూడా తగ్గిపోయింది. చూడండి, 10% అది వచ్చి ఆఖరి కలియుగం వచ్చేటప్పటికి ఇప్పుడు మన ఒక లైఫ్ స్పాన్ వచ్చి 100 సంవత్సరాలు, అది మాక్సిమం. అది కూడా మనం ఉండలేము, బతకలేము. అప్పుడు ఈ యొక్క కలియుగం చాలా షార్ట్. అప్పుడు ఈ కలియుగంలోనే ఏం చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ఏం చెప్తానంటే, వీటి అన్నింటి ద్వారా వచ్చే ఫలితాలు, అదే చెప్పినట్టుగా ఆ యొక్క ధ్యానం ద్వారా వచ్చే ఫలితం సరి, లేకపోతే యజ్ఞముల ద్వారా వచ్చే ఫలితాలు సరి, లేకపోతే ఈ యొక్క భగవంతుడికి ఆ యొక్క విగ్రహం రూపంలో పాదసేవ చేసిన ఆ యొక్క ఆ ఫలితం నుంచి దానివల్ల వచ్చే ఫలితాల కంట ఇప్పుడు ఈ యొక్క కలియుగంలోనూ ఈ యొక్క కళావతారి కీర్తన యాగం. ఇది కీర్తన తోటి అంటే ఏంటిది, హరే కృష్ణ మహామంత్రం తోటి జపించడం ద్వారా తేలికగా అక్కడ మనం ఏ యొక్క ఫలితాలు పొందామో ఆ ఫలితాలన్నీ ఇప్పుడు తేలికగా మనకు దొరుకుతున్నాయి అని కలియుగంలోనూ ఎవరు చెప్పారు, ఇది వచ్చిందనమాట. ఇది భాగవతంలో చెప్పబడింది. దాని ప్రకారంగా ఇంచుమించు ఒక 500 సంవత్సరాల మునుపు వెస్ట్ బెంగాల్లోనూ చైతన్య మహాప్రభు అని అతను కృష్ణుడే ఈ యొక్క ఒక భక్తుడు రూపంలోనూ అవతరించి ఈ యొక్క కృష్ణ నామాన్ని అది వ్యాపించే అది అతను ప్రారంభించారన్నమాట. అది ప్రారంభించి అది అక్కడ వెస్ట్ బెంగాల్లోనూ అది ఉండింది. తర్వాత అది కంటిన్యూగా అది ఆ ఇండియా అంతా అది వ్యాపించి వచ్చింది. తర్వాత ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మునుపు శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క మెసేజ్ని ఇప్పుడు అది పాశ్చాత్య దేశాలు అంటే వెస్టర్న్ కంట్రీస్ తీసుకెళ్ళిపోయి అక్కడ అమెరికా తక్కని దేశాలన్నీ ఈ యొక్క మహామంత్రాన్ని జపించిన వారి ద్వారా ఆ ఫలితాన్ని భగవంతుని ఆ యొక్క కృప, ఆ యొక్క భగవంతుని యొక్క ఆ యొక్క ఫలితాన్ని పొందడానికి ఇది ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. సో ఈ యొక్క హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు ఇది దానివల్ల ఇప్పుడు చూడండి అన్ని దేశాల్లోనూ కూడా ఇది ఒక ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని వాళ్ళు జపించి వాళ్ళు భక్తులు అయిపోతున్నారు. చూడండి, ఇదే విశేషం ఏంటంటే వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తుంటారు, ఎన్నో ఒక చెడు కార్యాలని చేస్తుంటారు. అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించిన వారి ద్వారా వాళ్ళు క్రమంగా వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క ఇదంతా పరిశుద్ధమై ఇప్పుడు వాళ్ళు భక్తులుగా అయిపోతున్నారు. చూడండి, మారుతున్నారు. చూడండి, ఇదే భగవద్గీత యొక్క విషయాలు అన్నమాట. ఇది చూడండి, మన యొక్క సంస్కృతి, మన యొక్క ఆచారాలన్నీ ఇప్పుడు తక్కని దేశాల్లో ఉన్న వాళ్ళు ఫాలో చేస్తున్నారు, పాటిస్తున్నారు. చూడండి, సో అదే కలియుగంలోనూ ఇది అందరూ తేలికగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని అదే చాలాగా జపించి ఆ యొక్క ఫలితాలని మనం పొందవచ్చు అని చెప్పడమే ఇక్కడ ఈ యొక్క శ్లోకం నుండి మనం తెలుసుకోగలుగుతున్నాం. శ్లోకం also connected, అదే కృష్ణం వర్ణం కృష్ణం సంగోప సంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధశ. సో కలియుగం నందు బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణ నామమును ఉచ్చరించినట్టు భగవద అవతారమును సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చింతురు.
అతడు శ్యామల వర్ణుడు కాకపోయినను స్వయముగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. అనుయాయులతో, సేవకులతో, అస్త్రములతో, పార్షదులతో అతడు కూడి ఉన్నాను. సో కృష్ణుడు వచ్చి నలుపు రంగు, అయితే ఈ కృష్ణ చైతన్య మహాప్రభు ఈస్ అ గోల్డెన్ కలర్లను అతను అవతరించారన్నమాట. అవతరించి ఈ యొక్క మహామంత్రాన్ని అతను ప్రారంభించారన్నమాట అక్కడ వెస్ట్ బెంగాల్లో. అదో ఈ యొక్క తాపమే ఇప్పుడు ప్రపంచం అంతా అక్కడ అతను కృష్ణ చైతన్య మహాప్రభు వల్ల ఇదంతా జరుగుతుంది. అతనే ఫౌండర్ మెంబర్ అన్నమాట, ఫౌండర్ దీనికి ఈ యొక్క హరే కృష్ణ దానికంట. ఓకే ప్రభు, ఓకే ప్రభు, నేను ప్రభు దీంతో మనం ముసుకోవచ్చు, ఆఖరికి వచ్చాం. సో దోస్ జస్ట్ రిమైండర్, ఎవరికి పుస్తకాలు భగవద్గీత సిటీస్ లేనోలో వీ కెన్ ఆర్డర్ త్రూ షాపీ, 1 ప్యాకేజ్ ఆఫ్ 56 ringgit విత్ జపమాల తోటి పుస్తకాలతోటి. లేకపోతే యూ కెన్ మెసేజ్ మీ, ఐ కెన్ అరేంజ్ కొరియర్ టు యూ ఆల్ డైరెక్ట్లీ. పుస్తకం మట్టికి అంతా 35 ringgit. If you want to buy other పుస్తకాలంటే ఒక ప్యాకేజ్ ఆఫ్ 56. మర్చిపోకుంటాను మన క్విజ్ని ఫిల్అప్ చేయండి. మన గ్రూప్ని వచ్చి గ్రూప్ 17, కొందరు గ్రూప్ 7, గ్రూప్ 5 అని మెన్షన్ చేశారు యాక్చువల్గా రాంగ్గా. సో వీఆర్ గ్రూప్ 17. లిస్ట్లోనే మనది ఆఖరు నెంబర్ 17, వీఆర్ అట్ అబౌట్ 17 ఉంటుంది. సో ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. And before proceeding, Dr. Pratap garu unnara akkada? Dr. Pratap garu? Dr. Pratap garu yeah. Okay, Dr. Pratap was with us just now. Okay, Namai. So any questions unnaya evarkine? Any personal, any questions, sandehalu? You can clarify. Okay. Questions lepote, then we will finish and here. And Prabhu, Arishna Prabhu. Cheppandi Prabhu. Yes, first. I already asked one question. Hold on, Prabhu. Prabhu, let's say work must be done by 2%, but 1% is against it. In the case, what about the karma? Because the work is pending. 2% ante evaru elaga example? Example, 2% A and B must work that work, but the B is against the work, so the work is pending. So what about the A? What about the karma about the A? Cheppandi Prabhu. అర్థం అవ్వలేదు ప్రభు. ఏం చెప్తారా, ఇద్దరు చేస్తాంటారా పని, ఒక పని ఇద్దరు చేస్తాంటారా? Yes. But the B is against the work. So what about the A? అప్పుడు ఏదా చేస్తాంట కదండి, ఏదా అనమాట. అప్పుడు ఏ చేస్తాడో ఆ కర్మ అతనికి వస్తుంది చూడండి, ఆ బీకి రాదు, ఆ ఫలితం అతనికి రాదు, బీకి రాదు. అయితే ఏదా చేస్తాను చూడండి, ఇద్దరు పార్ట్నర్ గా చేసినా కూడా ఏదా తను వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏ పూర్తిగా చేస్తాడు, బి చేయలేదు, అప్పుడు ఆ కర్మ ఒక ఫలితం ఏకదం వస్తుంది. No, the work must be done 2%, but the A is doing the work, but the work is not complete, because without the B, the work cannot be complete. So without B, A cannot be complete. Yes. So what about the A karma? అదే The work is still pending. ఏ స్పెండింగ్ అయినో ఎంతవరకు చేశారో అంతవరకు ఆ ఏకి ఉన్న ఫలితం దొరుకుతుంది ప్రభు. ఆ బి ఏం చేయలేకపోతే బికి ఏం లేదు ప్రభు, జీరో ప్రభు. But the work is still pending, Prabhu. Pending also, Prabhu. The B didn't do any work. Yes. Karma vachi, what you do, if you do good thing, you get a good karma. If you do bad thing, you have to face the bad karma.
Okay, but okay, Babu. he stayed aloof. He didn't do anything. Ah, So you don't face any karma. I know, but I, I understand, Babu, but the work is still pending. So work pending also, but he's not a party to that, Prabhu, because he didn't get involved at all. You see, karma yoga works that way. మన ఏ చేసినా కూడా దానికి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది అన్నమాట. Yes. So he didn't do anything, so why you want to face the karma? Number two, B won't get anything. There is unfinished work, of course, but that work finished or not, that is different issue. మనం వచ్చి కర్మ యోగ గురించి మాట్లాడుతున్నాం. So if you do a good job, sinless activities, if you do sinful activities, then you get sinful reaction. ఉదాహరణ బాబు నేను చెప్తాను బాబు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు బాబు, ఇద్దరు టూ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు బాబు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇద్దరును ఒక ఇంట్లో దొంగ చేయడానికి కోసం ప్లాన్ చేస్తాను బాబు. ఇద్దరును ఇంట్లో దొంగ చేయడానికి ప్లాన్ చేస్తాను అనుకోండి. సో ఆ ప్లానింగ్ ఇద్దరు చేశారనుకోండి. చేసేసి ఆ దొంగ చేసేటప్పుడు ఒకడు ఇంట్లో దూరాడు, ఒకడు ఇంట్లోకి వెళ్ళలేదు, ఒకడే దూరాడు అనుకోండి. ఆ ఇంట్లో దూరి దొంగ చేశాడు అనుకోండి. సో ఆ యొక్క కర్మ ఇద్దరికి వస్తుంది చూడండి. అక్కడ ఏంటంటే ఈ ప్లానింగ్ సైడ్ లో ఇక్కడ మనోడు కూడా ఉన్నాడు చూడండి, రెండోడు కూడా ఉన్నాడు. కర్మ ప్లానింగ్ అసలు ఉన్నది. అయితే ఆ వర్క్ ఫినిష్ అవునప్పుడు ఆ ఇద్దరికి దానికి పార్టీ టు డే. బట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది, ఆ కర్మ ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎవరు తక్కువ ఉంటుంది అది ఉంటుంది బాబు. దట్స్ వై మై ఐడియా బాబు. Okay. Thank you, Babu. Naidu garu, anything? Okay. If no questions, so we will take a leave here. So repo the same 8 o'clock. Sharp 8 o'clock first time we can start the class early. So thank you very much, and don't forget to complete the quiz. Okay. So దీంతోటి మనం ఉంచుకోవచ్చు. అందరికీ శుభరాత్రి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. See you all tomorrow. Hare Krishna.